సో రీసెంట్‌గా 'హనుమాన్' మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీయే 'జై హనుమాన్' మూవీ. సో 'జై హనుమాన్' మూవీకి బీభత్సమైన హైప్ ఉంది. సో ఇటు తెలుగు ఆడియన్స్, అటు నార్త్ ఆడియన్స్ అందరూ బీభత్సంగా వెయిట్ చేస్తున్నారు ఆ మూవీ కోసం. బట్ రీసెంట్‌గానే ప్రభాస్ గారికి కథ చెప్పడం జరిగింది ప్రశాంత్ వర్మ గారు. అది ప్రభాస్ గారు ఒప్పుకోవడం జరిగింది. దాని పేరు 'బ్రహ్మరాక్షస' అనే టైటిల్ కూడా పెట్టుకున్నారు. సో అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అటు ట్విట్టర్‌లో అవ్వచ్చు, ఇన్‌స్టాలో అవ్వచ్చు, ప్రతి సోషల్ మీడియాలో 'బ్రహ్మరాక్షస' టైటిల్ గురించి ప్రశాంత్ వర్మ గారు, ప్రభాస్ గారు కాంబినేషన్ వచ్చే మూవీ గురించి బాగా డిస్కషన్ నడుస్తుంది. సో ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే సో ఇదొక మంచి కాంబినేషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ప్రశాంత్ వర్మ గారు ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంటే ఎలాంటి హీరో ఉన్నా ఎలివేట్ చేయగలుగుతాడు అనేదైతే గట్టిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఒక తేజ సర్జా లాంటి హీరోకి ఒక సూపర్ హనుమాన్ అంటే సూపర్ పవర్స్, ఒక హనుమాన్ సూపర్ పవర్స్ అతనికి ఇస్తే ఆ ఎలివేషన్ ఎలా ఉంటుందో మనం హనుమాన్ మూవీలో చూసాం. 'జై హనుమాన్' మూవీ విషయానికి వస్తే బీభత్సంగా ఉండబోతుంది. ఆల్మోస్ట్ బడ్జెట్ మనం ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే 'హనుమాన్' మూవీకి 40 to 50 CR. సో 'జై హనుమాన్' అనే మూవీకి 200 CR పైనే బడ్జెట్ ఉంది. సో అంత లెవెల్ ఆఫ్ మేకింగ్ చేయబోతున్నారు. ఆ లెవెల్ కాస్టింగ్ ఉంది ఆ సినిమాలో. 200 CR 300 CR కూడా వెళ్తుంది ఆ బడ్జెట్. మనకు వినపడుతున్న దాని ప్రకారం అయితే 200 to 300 CR బడ్జెట్ అయితే ఉంటుంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన రిషబ్ శెట్టి 'కాంతార' అనే మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన రిషబ్ శెట్టి కూడా ఆ 'జై హనుమాన్' అనే మూవీలో కాస్టింగ్ చేశారు. ఇంకా అలాంటి చాలా పెద్ద కాస్టింగ్ నడుస్తుంది ఆ సినిమాలో. సో మనకి మొన్న ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. రిషబ్ శెట్టి గారు కాంబినేషన్లో వచ్చే పోస్టర్. ఆయన ఏ క్యారెక్టర్ అయితే చేయబోతున్నారో దాని గురించి కూడా రివీల్ చేశారు. సో ప్రభాస్ గారి గురించి మాట్లాడుకుంటే ద బిగ్గెస్ట్ పాన్ ఇండియా హీరో. సో ఒక 'జై హనుమాన్' తర్వాత ఒక బిగ్గెస్ట్ ప్రశాంత్ వర్మ. ఇప్పటికే ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్లో ప్రశాంత్ వర్మ గారు కూడా ఒకరు. ఎక్కడ తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద హీరో ప్రశాంత్ వర్మ చేతిలో పడితే ఆ ఎలివేషన్స్ వేరు ఉంటాయి. మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రాజమౌళి రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ రేంజ్ ఎలివేషన్స్ ఇస్తారు. అంటే మన 'బాహుబలి 1 and 2' తర్వాత ఆ రేంజ్ ఎలివేషన్స్, ఆ రేంజ్ మూవీ అయితే మనం చూడలేకపోయాం. ప్రభాస్ గారు కాంబినేషన్లో వచ్చే ప్రతి మూవీ ఈ లైనప్ మూవీస్లో ఏదో ఒకటి 'బాహుబలి 2' రికార్డులు ఖచ్చితంగా కొడతాయి. అది 'సలార్ 2' కొట్టొచ్చు, 'కల్కి 2' కొట్టొచ్చు, 'ఫౌజీ' కూడా కొట్టొచ్చు. అంటే ఎమోషనల్ డ్రామా ఉండొచ్చు 'ఫౌజీలో'. సో 'రాజాసాబు' ఒక 500 to 600 CR 800 CR కొట్టే స్టామినా అయితే కనపడుతుంది. సో ఇంకా స్పిరిట్ మాట్లాడుకుంటే అది ఒకటే సినిమా కూడా 'బాహుబలి 2' రికార్డులు కొట్టొచ్చు. కానీ ఈ ఏదైతే 'బ్రహ్మరాక్షస' మూవీ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీస్ అన్నీ ఒక డిఫరెంట్ కాంటెంట్లు. ఏదైతే స్పిరిట్ కానీ, 'సలార్ 2' కానీ, 'కల్కి 2' కానీ ఇవన్నీ జోనర్స్, 'రాజాసాబ్' కావచ్చు, 'ఫౌజీ' కావచ్చు, ఇవన్నీ ఒక డిఫరెంట్ మూవీస్. ఈయన ప్రశాంత్ వర్మ గారు ఒక డిఫరెంట్ మూవీ చేయబోతున్నారు. అంటే 'బ్రహ్మరాక్షస' అంటే మనకి టైటిల్లోనే అర్థమవుతుంది. సో ఒక 'బ్రహ్మరాక్షస' ప్రశాంత్ వర్మ కాంబినేషన్ అంటే మనం ఒక ఊహించుకోవచ్చు ఎలా ఉండబోతుందో సినిమా. బట్ ఈ సినిమా రావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆయనకున్న లైనప్స్ అంతా ఇంత కాదు, చాలా లైనప్ ఎక్కువ ఉంది ఆయనకి. మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్న 'రాజాసాబ్ 1 and 2' ఉంది, తర్వాత 'కల్కి 2' ఉంది, తర్వాత 'సలార్ 2' ఉంది, తర్వాత 'స్పిరిట్' ఉంది, 'ఫౌజీ' ఉంది. సో ఇట్లాంటి 6 to 7 మూవీస్ లేదా 8 మూవీస్ కూడా ఆయనకి లైనప్లో ఉన్నాయి. దాని తర్వాత ఈ మూవీ వస్తుంది. ఈ లోపల ప్రశాంత్ వర్మ గారు 'జై హనుమాన్' మూవీ ఫినిష్ చేసి ప్రాపర్ స్క్రిప్ట్ రాసుకొని ఇంకా ప్రాపర్గా డెవలప్ చేసుకొని 'బ్రహ్మరాక్షస' మూవీ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఆయన స్కిల్ గురించి మనకు తెలిసిందే. సో బీభత్సంగా చూపిస్తారు ప్రభాస్ గారిని. ప్రభాస్ గారికి ఎలాంటి కథ ఉంటే బాగుంటుంది, ఎలాంటి కథలో చూపిస్తే ఫ్యాన్స్ ఇంకా సాటిస్ఫై అవుతారు అనేది ఆయనకి బాగా తెలుసు. సో ప్రశాంత్ వర్మ గారికి మన తెలుగులో కావచ్చు, నార్త్లో కావచ్చు 'హనుమాన్' అనే మూవీతో మార్కెట్ గట్టిగా క్రియేట్ చేసుకున్నారు. ఇంకా ప్రభాస్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్. 'బాహుబలి 1 and 2', 'సాహో', 'రాధేశ్యామ్', 'కల్కి', 'ఆదిపురుషు', 'సలార్', 'కల్కి' ఇలాంటి పెద్ద హిట్స్ అన్నీ ఇచ్చారు ఆయన. సో అందులో కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి. బట్ ప్రభాస్ అంటే తెలియని వాళ్ళు లేరు ఇండియాలో. సో అలాంటి మార్కెట్ ఉంది ఆయనకి. ఇంకా ఇద్దరు మార్కెట్ 'జై హనుమాన్' తర్వాత ఇంకా ప్రశాంత్ వర్మ గారి మార్కెట్ కూడా ఒక రేంజ్లో ఎలివేట్ అయిపోతాయి. ఇటు ఒక పాన్ ఇండియా స్టార్, ఇటు ఒక పాన్ ఇండియా డైరెక్టర్, వీళ్ళిద్దరు కలిస్తేనే 'బ్రహ్మరాక్షస'. సో ఒక గ్రేట్ విజువల్స్, గ్రేట్ బడ్జెట్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చే పెద్ద సినిమాలు కూడా ఎందుకు లేట్ అవుతుందంటే ఈ మూవీకి చాలా టైం పడుతుంది. మోస్ట్లీ 2030లో వచ్చే ఛాన్స్ కనబడుతుంది ఈ మూవీ. ఎందుకు అంత లేట్ అవుతుందంటే ఇంకా పెద్ద సినిమాలు అంటే మనకు తెలిసిందే. ఆల్రెడీ ఈయనకి హ్యూజ్ లైనప్ ఉంది. ఈ లైనప్ అంతా ఫినిష్ చేసుకొని ఈయన 'జై హనుమాన్' సినిమా ఫినిష్ చేసుకొని అప్పుడు ఇద్దరు కలిసి కొలాబ్ చేసి చేయాల్సిందే. సో దానికి 2030 టైం ఈజీగా 5 years టైం పడుతుంది. సో ఈ లోపల ప్రభాస్ గారి లైనప్ మూవీస్ ఏదో ఒకటి రిలీజ్ అవుతూనే వస్తుంటాయి, గట్టి హిట్స్ పడతానే ఉంటాయి. కానీ బీభత్సంగా ఫ్యాన్స్ కూడా ఎక్కువ వెయిట్ చేసే సినిమా అయితే 'స్పిరిట్' ఒకటి, 'సలార్ 2' ఒకటి, 'కల్కి 2' ఒకటి, 'బ్రహ్మరాక్షస' ఒకటి. అంటే ఈగర్గా వెయిట్ చేసే మూవీల గురించి మాట్లాడుకుంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటేనే ఫ్యాన్స్కి ఫుల్ పండగ అయిపోయింది. సో ఫ్యాన్స్తో పాటు నార్మల్ ఆడియన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి, నార్త్ ఆడియన్స్కి అందరికీ పండగే. ప్రశాంత్ వర్మ ప్రభాస్ కాంబినేషన్ అంటే ఇంకా ఆ రేంజ్ పండుగ ఉంటుంది.
సో చాలా గట్టిగా చూపించబోతున్నారు. మనకి జై హనుమాన్ తర్వాత ఒక క్లారిటీ వచ్చేస్తుంది అబ్బా. ఎందుకంటే జై హనుమాన్ అనే మూవీ అంటే ఆయన చిన్న డైరెక్టర్గా తేజ సజ్జా లాంటి హీరోని పెట్టుకొని అలా ఎలివేషన్ చేశారు. ఇంకా ఆయన చేతిలో బడ్జెట్ వచ్చి ఒక పెద్ద స్టార్స్ ఆయన చేతిలో పడితే, అంటే ఇంకా రిషబ్ శెట్టి ఆయన చేతిలో ఉన్నారు. ఆల్రెడీ కాంతారాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టున్నారు రిషబ్ శెట్టి హీరోతో. సో ఆయన కూడా జై హనుమాన్ అనే మూవీలో కాస్టింగ్లో ఉన్నారు. రీసెంట్గా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ప్రశాంత్ వర్మ దగ్గర ఏ రేంజ్ రైటింగ్ ఉందో మనం జై హనుమాన్తో ఇంకా ప్యూర్గా చూడొచ్చు. ఎంత బడ్జెట్ ఇస్తే ఎలాంటి మేకింగ్ వస్తుందో ఖచ్చితంగా జై హనుమాన్తో ఖచ్చితంగా ప్రూవ్ చేస్తారు. తర్వాత ప్రాపర్గా బ్రహ్మరాక్షస మూవీ గురించి డీటెయిల్గా రాసుకొని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేస్తారు. దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. సో నేనైతే ఎక్కువగా స్పిరిట్, సలార్ 2, బ్రహ్మరాక్షస మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. మీరు ప్రభాస్ కాంబినేషన్లో వచ్చే అన్ని మూవీస్లో ఏ మూవీ గురించి ఎక్కువ వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.